కర్నూలు జిల్లా స్థాయి రగ్బీ క్రీడలను కర్నూలుకు చెందినటువంటి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. కర్నూలులోని ఆదర్శ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 500 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి పోటీలో ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలన్నారు. క్రీడల్లో పాల్గొంటే ఏకాగ్రత పెరుగుతుందన్నారు. విద్యార్థులు ముఖ్యంగా సెల్ ఫోన్ కు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. చల్లగా ఉంది, ఏ యూరోపియన్ కంట్రీలో లండన్ లో ఉన్నట్టుంది మన కర్నూలు. సో మీరంతా కూడా సంతోషంతో ఉత్సాహంతో ఈ రగ్బీ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు. మన దేశం మొత్తం మీ మీద ఆధారపడింది. ఎందుకంటే మన దేశంలో ఉన్నంత డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు, అంటే యూత్ ఇంతమంది ఏ ప్రపంచంలో ఏ కంట్రీలో లేరు. కాబట్టి అన్ని కంట్రీస్ అన్ని మన మీద ఆధారపడాల్సిందే. ఒలింపిక్స్ లో చిన్న కంట్రీలు గెలుచుకొని పోతున్నాయి. మనకు కొద్దిగా బాధగా ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు కర్నూలు నుంచి ఒలింపిక్ స్పోర్ట్స్ స్టార్స్ డెవలప్ అవుతారు. ఈ కర్నూలులో ఇన్ని గేమ్స్ జరగడానికి కారణము మన రామాంజనేయులు లాంటి వాళ్ళు, మరియు ఎంకరేజ్ చేసే డిఎస్డిఓ గారు, మరియు మన టీజీ వెంకటేష్ సారు, డీజీ భరత్, ఈ రకంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అయితేనేమి, ఇండస్ట్రియలిస్టులు అయితేమి, చిన్న ఊరైనా ఎంతో స్పాన్సర్షిప్స్ వీళ్ళు సాధించుకుంటూ ఎన్నో రకాల గేమ్స్ చూడు. ఈ రోజైతే ఏ 100 మందో 200 మంది వస్తారంటే 500 మంది పిల్లలు రావడం అంటే మన కర్నూలు ఘన చరిత్ర త్వరలో సాధిస్తుంది. రాష్ట్రంలో ఏదో ఒక రోజు మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు